నిన్న మొన్న పొట్టి క్రికెట్ ఆటల పోటీలు జరిగినాయి. వెస్టిండీస్ తోపులతోని మనోళ్ళాడిండ్రు. అంటే గెలిచిండ్రా ఓడిపోయిండ్రా అనే ముచ్చట కాదిడా. ఆట ఆడిండ్రంటే చాలు ఏడ చూసినా క్రికెట్ ముచ్చట్లే. టీవీలో మొత్తం అవే చూపియాలి. ఆటల పేజీల మొత్తం క్రికెట్ బొమ్మలతోనే నింపాలి. కానీ అట్లా జరుగుతలేదు. ఓ వారం 10 రోజుల సంది క్రికెట్ ఆటలు తక్కువైనాయి. అట్లని ఆటల ముచ్చట్లే చెప్తలేరా అంటే చెప్తుండ్రు. కానీ ఎప్పుడు గిదే సమన్యాయం ఉంటే మంచిగుండు. అంత ఈల పుణ్యమే. ఒలింపిక్స్ పథకాలు తెచ్చిన వాళ్ళ ఆలత్ మారిపోతుందనుకో రాదుండ్రి. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సారు మంచికో BMW కారు గిఫ్ట్ కింద ఇచ్చిండు. గీ ఎర్రకారే మన సిందమ్మది. లేడీ సుల్తాన్ సాక్షి మాలిక్ జిమ్నాస్టిక్ లా పోరాడి ఓడినా వరెవా అనిపించిన దీపక్ కూడా కార్లు కొనిచ్చిండు. ఇక సింధుకు ట్రైనింగ్ ఇచ్చిన గోపిచంద్ అన్న కూడా ఒక కారు గిఫ్ట్ కింద ఇచ్చి ఖుషి చేసిండు. ఒక్కొక్కటి 40 లక్షలకు మీదనే ఉంటది. శ్రీమంతులు తిరిగే కార్లు. ఒక ఆటగాని గొప్పతనం ఇంకో ఆటగానికే ఎక్కువ తెలుస్తుంది అన్నట్టు. దునియా ఆటల పండగల మన దేశం విలువను కాపాడినోళ్లకు ఎన్నిచ్చినా తక్కువనే. కానీ గీ ఎంకరేజ్మెంట్ ముందడి సందే ఉంటే సింధు బంగారు బిల్ల తెచ్చునేమో. ఇప్పటి సందన్నా మన ఆటగాళ్ళను మంచిగా అరుచుకుంటే మళ్ళా ఒలింపిక్స్ పండగల ఇంకిన్నెక్కువ పథకాలు వస్తాయి. 3 రోజుల మురిపెం కాకుండా చేస్తే చాలు.